రిజర్వాయర్లు అనేది లిఫ్ట్ ఇరిగేషన్ చేసినప్పుడు రిజర్వాయర్లు అవసరం లేదు అనేటువంటి వాదన ఆ రోజుల్లో టి హనుమంతరావు గారు చాలా స్పష్టంగా, అంటే ఆయన రిటైర్డ్ ఇంజనీరింగ్ చీఫ్గా ఉన్నటువంటి వ్యక్తి, యుఎన్ వరల్డ్ బ్యాంక్తో అడ్వైజర్గా పనిచేసినటువంటి వ్యక్తి, చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఆయన రిజర్వాయర్స్ అవసరం లేదు లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్పినప్పుడు ఆయనతో చాలా క్లోజ్గా ఇంటరాక్ట్ అయ్యారు. 2016 ఆయన మరణించారు. 6 నెలలలో ఆయన మరణించారు. ఆ 6 monthsలోనే ఒక స్టూడెంట్ లాగా ఇంచుమించుగా వారానికి 2-3 సందర్భాల్లో ఆయన దగ్గర కూర్చొని నేనంతా నోట్స్ రాసుకున్నాను. ఆ సందర్భంలో ఆయన చెప్పిన దానికి రిజర్వాయర్స్ అవసరం లేదని ఆయన ఒకవైపు చెబుతుంటే, మల్లన్న సాగర్ లాంటి 50 TMCల స్తోమత కలిగినటువంటి రిజర్వాయర్ నిర్మాణం చేయాలన్నటువంటి ఆలోచన ఏదైతే ఆ రోజు ప్రభుత్వం చేసిందో అంతకన్నా తెలివి తక్కువ ప్రపోజల్ ఇంకోటి ఉండదు, వేస్ట్ఫుల్ ప్రపోజల్ ఇంకోటి ఉండదు. మామూలుగా మనం రిజర్వాయర్ ఏదైనా నిర్మాణం చేస్తే నదికి అడ్డంగా డ్యామ్ గట్టు, బ్యారేజ్ గట్టు ఏదో రకం అంటే మల్లన్న సాగర్ ఎక్కడొచ్చిందంటే అక్కడ ఏమీ లేదు. 20,000 ఎకరాలను అక్కడ 2 పంటలు, కనీసం మంచి పంటలు పండేటువంటి భూములు అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో రైతులు